బోషెట్లో క్యాంపస్లో మంటలు వ్యాపించడం జరిగింది. ఒక 2 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చేసి నేను రిజిస్ట్రార్ గారు కంట్రోల్ మిగతా సిబ్బంది కూడా ఇక్కడ ఉండి వాటిని అదుపు చేస్తూనే ఉన్నాం. కానీ ఇది ప్రకృతి వల్ల సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ మా శాయశక్తి తరపు నుంచి 2 ఫైర్ నుంచి చేశాను. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది గోడౌన్ అనమాట. అంటే పాత డంప్ చేయాల్సిన పేపర్లు 22 సంవత్సరానికి సంబంధించినవి. వాటికి ఆల్రెడీ మేము స్కానింగ్ చేస్తాము. సో ప్రజెంట్ పేపర్స్ మాత్రం ఇక్కడ లేవు, అక్కడ మెయిన్ బ్రాంచ్ ఉన్నాయి. కాస్త మీరు వచ్చి మీరు చూసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన లేదు. ఈ జనరల్గా సమ్మర్లో ప్రతి సంవత్సరం శాతంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము ఏం చేయాల్సుకుంటే ఈ ఫైర్ లైన్స్ అని ఇచ్చినాం. మీరు వస్తే క్యాంపస్ చూసి అక్కడక్కడ మధ్యలో గ్యాప్ చేసేసి దాదాపు 1 వీక్ బిఫోరే ఫైర్ లైన్స్ మంటలు ఎక్కువ వ్యాపించకుండా ఫైర్ లైన్స్ వేయించినాము. సో తర్వాత మిగతా కూడా భవిష్యత్తులో ఇలాంటి సర్వీసులు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. సో ప్రస్తుతం అయితే ఇవి పాత పేపర్లు కాబట్టి ఇది గోడౌన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ మెయిన్ క్యాంపస్లో ఉంటుంది. ఈ గోడౌన్ పాత 22-23 సంవత్సరాల పేపర్లు కాబట్టి ఇవి ఆల్రెడీ దిద్దిన పేపర్, స్కాన్డ్ పేపర్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు అంతా స్కానింగ్ దిద్దడం లేదు. స్కాన్ అయిన వాళ్ళు వీటికి సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉంటుంది 22-23 సంవత్సరం. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చేయాల్సిన లేదు. ఎలాంటి పునరావృతం కాకుండా మేము భవిష్యత్తులో ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. మిగతా రూమ్స్ కూడా వ్యాపారం ఓన్లీ ఒకటే రూమ్ ఇప్పుడు మాకు మీరు చూస్తారు ఇక్కడ. మిగతా రూమ్స్ సేఫ్గానే ఉన్నాయి. బట్ అవి అందరినీ డంప్ చేసేవాల్సిన ఈరోజు కాకుండా రేపు మేము డంప్ చేస్తాం. అంటే బయట ఇచ్చేస్తాం. నెమళ్ళు ఉన్నాయి కాబట్టి నెమళ్ళు ఉన్నాయి. మా ప్రాణాల కంటే వాటి ప్రాణాలు ముఖ్యం కాబట్టి నిన్న దాదాపు 1 గంట నుండి 11 వరకు నేను రిజిస్ట్రార్ గారు సిబ్బంది శ్రమించి టోటల్ మంటలు ఎక్కడ వ్యాపించకుండా చూస్తాం. నాకు తెలిసినంత వరకు నెమళ్ళు కుందేళ్ళు కొన్ని చనిపోయినట్టు సమాచారం ఉంది, కానీ నెమళ్ళు మాత్రం సేఫ్. వచ్చి నేను ఫైర్ లైన్స్ చేయించినాను. ఇప్పుడు టోటల్ మాది 200 ఎకరాల క్యాంపస్, 200 ఎకరం మొత్తం టోటల్ పైప్ లైన్ వేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. బట్ అది ఎనీహౌ ఇది ప్రతి సంవత్సరము జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి. కాబట్టి త్వరలో ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటాం.